హలో అండి. ఈ రోజైతే కెప్టెన్సీ టాస్క్ జరిగింది. 2 టీమ్‌లుగా విడిపోయారు. ఏంటంటే భరణి గారు, ఇమాన్యుయల్, సంజన, దివ్య ఒక టీమ్ అండ్ రీతు, పవన్, కళ్యాణ్, సుమన్ గారు ఒక టీమ్ అండ్ కావాలని దివ్య, తనుజని ఈ కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించండి. పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. కానీ నాకు ఇక్కడ దివ్య అయితే కావాలనే తనుజని టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఈ ఒక్క విషయంలో కాదండి. ఫస్ట్ నుంచి చూసుకుంటే మొన్న కెప్టెన్సీ టాస్క్ ఎప్పుడు తనుజ గెలవాల్సినప్పుడు ట్రైన్ టాస్క్ వచ్చినప్పుడు ఒకరు కెప్టెన్ అయినప్పుడు మళ్ళీ కెప్టెన్ అవ్వకూడదు అనేది ఏం లేదు, ఎందుకు కాకూడదు అని వాదించింది. అండ్ తనుజని తీసేసినప్పుడు అదొక గేమ్ చేంజ్ చేసిన నేనని అట్లా తీసేసింది. అక్కడి వరకు ఓకే. మళ్ళీ ఏం చేసింది, ఈసారి నీకు ఆల్రెడీ ఈ వీక్ ఇమ్యూనిటీ ఉంది కదా, మళ్ళీ ఎందుకు అని మళ్ళీ తననే టార్గెట్ చేసింది. అప్పుడు కూడా తనకి ఇమ్యూనిటీ ఉంది కదా, మళ్ళీ తను ఎందుకు కెప్టెన్ కావాలి అన్నప్పుడేమో ఒకసారి అయిన వాళ్ళు ఇంకోసారి కావద్దా, ఇంకోసారి ఇమ్యూనిటీ తెచ్చుకోవద్దా, మాకు అది ఉంది, ఏమంటారు, మాకు కెపాసిటీ ఉంది, కేపబుల్ ఉంది, తెచ్చుకున్నామని అంది. ఈసారేమో మళ్ళీ రివర్స్లో మాట్లాడింది. ఒక్క దాని మీద నిలబడలేదు, ఒక మాట ఇచ్చి నిలబడలేదు. అప్పుడు రీతుంది ఇష్టం లేదు తీస్తా అన్నది, ఇప్పుడు ఇలా అని. ఇప్పుడు ఈ టైంలో ఎవరు కెప్టెన్ కాలేదు, భరణి గారు కాలేదు, రీతు గారు కాలేదు. సో ఇప్పుడు ఒకవేళ తనకు సపోర్ట్ చేయాలనుకుంటే భరణి గారికి సపోర్ట్ చేసుకొని, కానీ తనుజని ఎందుకు తీసేయాలి? ఇదేమి మంచి గేమ్ అనిపించట్లేదు. అండ్ ఈసారి ఇంకొకటి, ఓటింగ్ విషయానికి వస్తే 4 days అయిపోయినాయి. ఈ రోజుకి అయిపోతుంది లాస్ట్. ఇంకా నైట్కి మొత్తం ఓట్స్ అని క్లోజ్ అయిపోతాయి. దివ్య ఈస్ గోయింగ్ టు బి ఎలిమినేట్ అనేది అనిపిస్తోంది నాకు. సంజన గారు ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్, అందరు ఫ్యామిలీ వీక్స్ తర్వాత కొంచెం బెటర్గానే అయ్యారు. కానీ ఈమె వేషాలకు మాత్రం ఈ దివ్య ఇప్పుడు తను గేమ్ చేంజ్ అయింది. మొన్న నిజం చెప్పాలంటే తనుజ గారికి మంచి ఛాన్స్ వచ్చింది, ఈమె టార్గెట్ చేస్తుంది. అదేంటి, ఎలిమినేట్ చేయొచ్చు, గౌరవ్ నుంచేసి తనని ఎలిమినేట్ చేస్తే అయిపోవు కదా. తను అట్లా ఆడలేదు, పోనీ ఆడియన్స్ పోల్కే వదిలేసింది. అది మంచితనం కాదా? అది కనిపించట్లేదా మీకు? అది అక్కడి వరకు ఓకే. ప్రతి దాంట్లో తనని టార్గెట్ చేసింది. మళ్ళీ మొన్న వీక్ అంతా అందరు చెప్పారు దివ్యను తనుజ కలిసిపోయారు, మంచిగున్నారు, అయిపోయింది సార్ట్అవుట్. ఏం సార్ట్అవుట్ చేసుకుందండి బాబు? సార్ట్అవుట్ లేదు, ఏం లేదు. మళ్ళీ టార్గెట్ స్టార్ట్. నాకు తెలిసి మళ్ళీ నామినేషన్లో పిచ్చి పాయింట్లన్నీ తీసుకొస్తుంది. ఈ పిల్ల ఎలిమినేట్ అయితేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నాకు 5000 వ్యూస్ వచ్చినాయి. ఇంత చిన్న తక్కువ వీడియోస్లో 5000 వ్యూస్ అనేది చాలా ఎక్కువ నాకు. లిటరలీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంక ఇట్లాంటి మంచి అప్డేట్స్ కోసం మనం డిస్కషన్ చేసుకుందాం, ఓకేనా? బాయ్.